నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. లోకంలో పాపులను రక్షించి ధర్మ స్థాపనకై యేసు ప్రభువు జన్మించిన రోజును క్రిస్మస్ పండుగగా ప్రపంచ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నీతి, ప్రేమ, కరుణ, శాంతి, సహాయ సహకార, సహనం వంటి మంచి గుణాలతో మానవాళి జీవించాలని క్రీస్తు బోధించారని తెలిపారు. అనుసరణీయమైన క్రీస్తు బోధనలను జీవితంలో అనుసరిస్తూ ప్రార్థనా మందిరాలలో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా యేసు ప్రభు దయతోటి అందరూ కూడా చల్లంగా ఉండాలని మన ఒంగోలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబం. పార్టీలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను అధిగమిస్తూ అందరినీ కలుపుకుపోయి జిల్లాలో పెద్దలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇతర నాయకుల సహకారంతో జిల్లాలో పార్టీని గెలిపించుకోవడానికి ముందు వరుసలో ఉంటామని రాష్ట్ర మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరుగ నాగార్జున అన్నారు. ఒంగోలు పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పరిస్థితులపై ముచ్చటించారు. ఒంగోలు పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్దిసేపు జిల్లాలోని పరిస్థితులను సమీక్షించారు. నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల మార్పులు, నియోజకవర్గం మార్పులు అన్ని పార్టీల్లో ఉంటాయని నాగార్జున అన్నారు. ఈ మార్పులను గోరంత కొండంత చేయాల్సిన పని లేదని అన్నారు. ముందుగా నేను వేమూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేని, మంత్రిని, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిని. పెద్దల గౌరవనీయులు, సుదీర్ఘ రాజకీయం ఉన్నటువంటి నాయకులు, 8 సార్లు మరి పార్లమెంటుకి పోటీ చేసి గెలిచి ఆ కుటుంబం ఈ జిల్లాలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకులు మరి ఎంపీ గారిని కలవాలని వారి ఆశీస్సులు తీసుకోవాలని వచ్చాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబం. తప్పకుండా చిన్న చిన్న అంటువర్డ్స్లు జరుగుతూనే ఉంటాయి. కలుపుకెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకపోతే వాసన్న కానీ అందరూ కలిసి ఉంటాం. కలిసి పార్టీని జిల్లాలో గెలిపించుకోవడానికి ముందు వరుసలో నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. నియోజకవర్గాల మార్పులు లేకపోతే క్యాండిడేట్లు మార్చడం అనేది ప్రతి పార్టీలోనూ ఉంటాయి. ఒక చోట ఎక్కువ కాలం ఉన్న వాళ్ళని ఇంకో చోటకి తీసుకెళ్ళి లేకపోతే వేరే నియోజకవర్గం చిన్న చిన్న ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి రెక్టిఫై చేసుకోవటానికి, మాట్లాడుకోవటానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని పెద్ద గోరంతలు కొండంతలు చేసుకుంటా చంద్రబాబు ఏదో పార్టీలో ఎస్సీలని నియోజకవర్గాలు మారుస్తున్నారని చెప్పడం ఒక రకంగా బాధ కూడా వేస్తాం. ఎందుకంటే అతను మా గురించి మాట్లాడే అర్హత లేదు. అంటే ఎస్సీలకి బీసీలకి అవకాశాలు వచ్చిన చోట పోటీ చేసే తత్వం ఆయనకు ఉంది. కానీ మాకు అది లేదు. అన్నీ సజావుగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఒక సామాజిక విప్లవానికి తెరదీశాడు. ఈ పర్టికులర్ డిప్రెస్డ్ కమ్యూనిటీస్ని అప్లిప్మెంట్ కోసం పనిచేస్తున్నాడు. అట్లాగే ప్రయారిటీ ఇస్తూ ఉన్నాడు. ఆ కోణంలోనే నన్ను సంతనూతలపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేశారు. పెద్దల ఆశీస్సులు తీసుకొని అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయటానికి శక్తి వచ్చిన మేరకు పనిచేస్తాం. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తేనే మేము చేస్తామని చెప్పని నియోజకవర్గ నాయకులు ఎందుకు తప్పే ఉంది. పెద్ద ఆయన అన్నిటికీ కింద మీద ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండే నాయకుడు చెప్పొచ్చు. ఇప్పుడు లీడర్స్ అంటే తప్పే ఉంది అంటారు. కలిసి ముందుకు వెళ్తాంగా. మా నాయకుడు ఇప్పుడు ఎంపీ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి పెద్దలు, బూచేపల్లి మాకు వెంకయ్యం గారు కుటుంబం, సుప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ సుదీర్ఘ రాజకీయ వనప నాయకులు. వాళ్ళందరితో టచ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు అందరినీ వాళ్ళకు కూడా చెప్తే తప్పే ఉందని అంటే తప్పే లేదు. ఏది ఏమైనా మేమందరిది ఒకే మాట. జగన్ అన్న మాటే మాది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దూకమంటే అక్కడ దూకేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయమంటే చేసేవాళ్ళం. జగనన్న ఆశీస్సులే నాకేంటి నా దగ్గర నుంచి అందరికీ, మా ఎంపీ గారికి కానీ మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అందరమే జగనన్న మాటకి ముందుకెళ్తాం. పాదయాత్ర అంటే పేద ప్రజల యొక్క స్థితిగతులు, ఈ రాష్ట్రంలో ప్రజలు పడే కష్టాలు తెలుసుకొని అధికారం వచ్చినాక వాళ్ళకు అనుగుణంగా పనిచేయటం అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వచ్చింది. ఈయనేంటో పాదయాత్ర కొందరు నడుస్తారు, మానుకుంటాడు. ఆయన పాదయాత్ర చేయగానే పాపం ఇంట్లో ఒక బ్రహ్మాండవంటి యాక్టర్ గారు చనిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న దొరికిపోయాడు దొంగలాగా. దానికోసం ఈయన పారిపోయాడు. వాళ్ళ నాన్న దొరకటం, ఈయన పారిపోవటం. ఈయన ఎందుకు పారిపోయాడో తెలియదు. ఢిల్లీలో ఉండి వచ్చాడు.
ఈ మధ్యలో వాళ్ళ అమ్మ వచ్చింది. ఆ అమ్మగారు ఏం చేశారు, మా ఆయన కోసం జైలుకి వెళ్తే చనిపోయారు, వాళ్ళకి చెక్కులు ఇస్తారని ఇద్దరికి ఇచ్చింది. మళ్ళీ వాళ్ళ ఆయన బయటకు రాగానే ఆ చెక్కులు వదిలేసింది. అంటే పాదయాత్ర కమిట్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, పాదయాత్ర కమిట్మెంటు చంద్రబాబు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్యకి ఎంత కమిట్మెంట్ ఉందో చూడండి. ఎర్ర పుస్తకం రాస్తాకు వచ్చావు నువ్వు పాదయాత్ర. నీ పాదయాత్ర ఎర్ర పుస్తకం ఎక్కడ పెట్టుకుంటావు? ఎందుకు? పాదయాత్ర చేసేవాడు ప్రజల సమస్యలు తెలుసుకొని, వాళ్ళ కష్టాలు తెలుసుకొని, వాళ్ళ వ్యతలు తెలుసుకొని, ఒకవేళ మీకు అవకాశం వచ్చి అధికారం వచ్చినప్పుడు వాటిని బాగు చేస్తాకి ఉండాలా. నువ్వు వచ్చాము ఎర్ర బుక్ అంటావు, మీ బాబు వచ్చాము మా అంతు చూస్తారంటాడు, మా తోకలు కత్తిరిస్తారంటాడు, మా కులంలో పుట్టకూడదు అంటాడు. ఇదే రాజకీయం మీరు చేసేది రాష్ట్రంలో. అందుకనే మీకు రాబోయే 24 ఎన్నికల్లో మీ పార్టీకి మీకు భూస్థాపితం తప్పదు. తప్పకుండా జగనన్న మరలా ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. సార్ 19 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని కలిసారు, దాన్ని ఎలా చూస్తారు? ఎవరండి ఆయన? ప్రశాంత్ కిషోర్ ఏమన్నా ఊరినే వచ్చాడా? పని చేశాడు, డబ్బులు తీసుకున్నాడు. చంద్రబాబు ఏమన్నాడు ఆ ప్రశాంత్ కిషోర్ గురించి? బీహారోడు వచ్చాడు, వాడెవడో వచ్చాడు, వాడంతా చూస్తా, వాడేవారం ఏంటని మళ్ళీ ఇప్పుడు ఆయన ముద్దయ్యాడు. ప్రశాంత్ కిషోర్ కన్నా 6 ప్రశాంత్ కిషోర్లు మా ముఖ్యమంత్రి గారి హృదయంలో ఉన్నారు, గుండెల్లో ఉన్నారు. రాజకీయం ఎట్లా తెలుసో మా నాయకుడికి తెలుసు, రాజకీయం ఎలా నడపాలో మా నాయకుడికి తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా నడిపించుకోవాలో మాకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల గుండె చప్పుడుగా ఉన్న మా నాయకుడికి ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు వెళ్ళి అమ్ముడుపోయినా, ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు వెళ్ళి చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నా మాకేమీ అవ్వదు. దానికోసం మీరు ఎక్కువ చర్చించాల్సిన పని కూడా లేదు. రాష్ట్ర జిల్లా కొండెపి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నీతి, ప్రేమ, కరుణ, శాంతి, సహాయ, సహకార, సహనం వంటి మంచి గుణాలతో మానవాళి జీవించాలని క్రీస్తు బోధించారని మంత్రి సురేష్ అన్నారు. కొండెపి నియోజకవర్గ ప్రజలకు, ప్రకాశం జిల్లా ప్రజలకు, యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. అట్లాగే రేపు రాబోయే నూతన సంవత్సరం చాలా ముఖ్యమైన సంవత్సరంగా మిగిలిపోతుంది. లీప్ సంవత్సరం అది. ప్రేమ, దయ, కరుణకు ప్రతిరూపమైన యేసు ప్రభువు సందేశాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాలోని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభువు మార్గాన్ని అనుసరించడం ద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ కానీ వచ్చిన కొత్త సంవత్సరాలు కూడా అందరికీ మంచిదిగా ఉండాలని భగవంతుడు ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలని నేను కూడా. లోకంలో పాపులను రక్షించి ధర్మస్థాపనకై యేసు ప్రభువు జన్మించిన రోజును క్రిస్మస్ పండుగగా ప్రపంచ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. మానవాళి మనుగడకు ప్రతీకలైన సకల జీవుల ఎడల కరుణ, నీతి, ప్రేమ, శాంతి, సహాయ, సహకార, సహనం వంటి మంచి గుణాలతో ప్రజలందరూ జీవించాలని క్రీస్తు బోధించారని ఎంపీ తెలిపారు. జీవితంలో అనుసరణీయమైన క్రీస్తు బోధనలను అందరూ అనుసరిస్తూ కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ దేవుని ఆరాధనతో క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా క్రైస్తవ సోదర సోదరీమణులకు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారాలు. క్రిస్మస్ పండుగ వస్తున్నది. చాలా చక్కగా ఒంగోలు పట్టణంలో కూడా క్రైస్తవ సోదర సోదరీమణులందరూ కూడా ఆనందంగా గడుపుకుంటారు క్రిస్మస్ పండుగ. ఇది ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్, ఒక దేశానికి సంబంధించినది కాదు, ప్రపంచంలో నలుమూలల్లో కూడా జరుపుకునే పండుగ ఇది క్రిస్మస్ పండుగ. ఆ యేసు భగవానుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆరోగ్యాలతో అందరూ కూడా వర్ధిల్లాలి, అష్ట ఐశ్వర్యాలతో కూడా తొలతూగాలి అని మాగుంట కుటుంబం అందరూ కూడా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన కార్యాలయంలో పలువురు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేసి వాటికి పరిష్కారం చూపాలని కోరారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వాటి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని, ఎంపీని కలిసిన వారిలో వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి, రామ్నగర్ అభివృద్ధి కమిటీ చైర్మన్
రంగారెడ్డి ఇతర అధికారులు కలిశారు. మహాభారతం భాగవతంలో కృష్ణుడి లీలలు అనిర్వచనీయమని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. గాంధీ రోడ్లోని గీతా మందిరంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరి వెంకట శ్రీనివాసులచే నిర్వహిస్తున్న 30 రోజుల తిరుపావై ప్రవచన యజ్ఞంలో 9వ రోజు ఎంపీ మాగుంట పాల్గొని పాసుర ప్రాశస్త్యాన్ని విన్నారు. మందిరంలోని కృష్ణుడి విగ్రహానికి హారతులిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుష్ట శిక్షణ చేసేందుకు మహాభారత యుద్ధం సంకల్పించింది శ్రీకృష్ణ భగవానుడేనని కృష్ణ రాయభారం గురించి వివరించారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరి వెంకట శ్రీనివాసులు సాహితీవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించి ఒంగోలుకు కీర్తిని తీసుకువచ్చారని ప్రశంసించి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం గీతా మందిరం అధ్యక్షులు తాత శ్రీనివాసులు, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్, ఎంపీ మాగుంటను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గీతా మందిరం బృందం పాల్గొన్నారు. తిరుపతి పోయి వచ్చేంత వరకు ఇప్పటికి స్నానం చేయలేదు, నువ్వు చెప్పిన గోవింద సదాసరా నీ కర్మ, నీకు వాడికి అట్లా అర్థమైంది. మరి మనం ఏం చేయాలి? ఈ మధ్యలో నిన్న మొన్న వాట్సాప్లో ఒకటి చూశాను. 2 స్టేజ్లు ఉన్నాయి, పైన కింద ఫ్యాన్ తీసుకుంటాడు. పైన ఆయన ఫోన్ చూసుకుంటున్నాడు. వాళ్ళు చక్కని కొట్టింది భర్త. ఏమిటి ఎందుకు కొట్టామన్నాడు. కింద పోర్షన్లో ఉన్న భార్యని వాళ్ళ ఆయన కొడుతున్నాడు, కొడుతుంటే అంత పైన ఆయన చూసుకుంటాడు. నీకు ఆమెకి ఏం సంబంధం అంటే వాడికి అర్థం అలా అర్థమైంది. పైన ఆయన చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు, నన్ను అనవసరం కొడతామని ఈ బట్టి అంటే యద్భావం తద్భవతి అని చెప్పడానికి మనం ఏదైతే భావన చేస్తామో ఆ భావనే భగవంతుడు మనకిస్తాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి గోపికలు వీళ్ళంతా వీళ్ళని ఏమిటంటే ఫలరహితంగా చేసేటటువంటి వ్రతం తిరుపావై వ్రతం. తిరుపావై వ్రతం అంటే లోక కళ్యాణం కోసం చేసేటటువంటి వ్రతం. ఈ ఆండాళ్ళ తల్లి ఆండాళ్ళ గోష్ఠి అన్ని చేసేటటువంటి. అందుకే మనకు భోగి పండుగ వస్తుందిగా. భోగి అంటే ఏమిటంటే మనం ఏమనుకుంటాం, ఇంట్లో అన్ని అనవసరమైన తగలబెట్టడం అనుకుంటాం. అది కాదు, శ్రీకృష్ణుడిని ఆ రోజు ఈ ఆండాళ్ళ తల్లి ఆండాళ్ళ గోష్ఠి అందరూ కూడా పొందారు. శ్రీకృష్ణుడిలో ఐక్యమైపోయారు వీళ్ళంతా. అది భోగం. అటువంటి భోగం వచ్చినటువంటి రోజు మనకి భోగి అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ ధనుర్మాసం అనే పండుగ పెడతాం కదా, పండుగ నెలని అందరూ పల్లెటూళ్ళలో ఇంటి ముందు కళ్యాణం జరగడం, ముగ్గులు వేయటం. జై శ్రీకృష్ణ. అనేది గోదాదేవి విషయాలనేది కూడా కృష్ణ భగవానుడు అని మామూలుగా మనం చూస్తుంటాం. రామాయణం చూసాము, తర్వాత విన్నాము, విన్నామని మహాభారతం కూడా విన్నాము. మహాభారతంలో కృష్ణుడి పాత్ర అనేది ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని యుద్ధాలు జరగకపోయినా కూడా యుద్ధం జరిపించాలనే ఉద్దేశంలో యుద్ధాన్ని క్రియేట్ చేశారు. అంటే మంచి కార్యక్రమంలోనే చేశాడు ఆయన. ఆయన అనుకోని ఉంటే యుద్ధం అనేది కూడా జరగకుండా కూడా సమస్య పోయారు. ధర్మాన్ని నిలబెట్టుకోవాలనుకున్నారు. అటువంటి మహానుభావుడి కార్యక్రమాన్ని గాంధీ రోడ్లోని ప్రముఖ గీతా మందిరంలో మన ప్రముఖ కవి శ్రీ పొన్నూరి వెంకట శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఇక్కడ ధనుర్మాస కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈయన
ఈ మన ఎంపీ గారు ఇక్కడికి 3వ సారి వరుసగా ఇక్కడ రావడం జరిగింది. ఎందువల్లంటే ఈ ధనుర్మాస కార్యక్రమంలో ఈ నెల రోజుల్లో ఎప్పుడైతే ఒంగోలుకి ఎవరు పెట్టి పార్లమెంట్ సమావేశం తదుపరి ఇక్కడికి వచ్చినప్పుడు భక్తులు కూడా చూస్తారండి. ప్లీజ్ సైడ్కి భక్తులు వారు కూడా అదేవిధంగా ఇప్పుడు కొంతమంది రండి. శ్రీనివాస్ గారు మేడం కొంచెం రండి. అందరూ అందరు నవ్వుతాం. పెద్దలు గౌరవ మేము కోరుకుంటున్నాం. నేను ఇస్తాను. యావత్ మానవాళికి శాంతి సందేశం ఇచ్చిన యేసు ప్రభువు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నగరంలోని జేఎంబీ చర్చిలో నిర్వహించిన క్యాండిల్ సర్వీస్లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. భావి తరాలకు యేసు ప్రభువు త్యాగాన్ని, ప్రేమ, దయను తెలియచేయాల్సిన అవసరం మనందరిపై ఉందని ఎంపీ అన్నారు. ప్రపంచంలోని మొత్తం దేశాలు భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాయన్నారు. యావత్ ప్రపంచంలో జరుపుకునే పెద్ద పండుగ క్రిస్మస్ అన్నారు. గత 25 ఏళ్లుగా తాను ఎక్కడ ఉన్నా సరే ఒంగోలుకు వచ్చి క్రిస్మస్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు కరుణామయుడు యేసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. చిన్నారులు, పెద్దలు, మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. చర్చి కోయర్ బృందం క్రిస్మస్ గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా పాస్టర్ ఆషీర్ పాల్ ప్రభు సందేశాన్ని వినిపించారు. చర్చి కమిటీ కార్యదర్శి వై స్వరూప్ ప్రార్థనలను పర్యవేక్షించారు. చర్చి కమిటీ సభ్యులు, మత పెద్దలు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుని పూజించడము క్రిస్మస్ యొక్క పరమార్థం. ఆయన ఆరాధించడము చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, మనము సంబరాల్లో మునిగిపోతాము కానీ మన జీవితాలను సమర్పించుకోము. సంతోషంతో ముందుకు సాగుతూ ఉంటాం, అన్ని ఆడంబరాల్లో మనం వెళ్తూ ఉంటాం, కానీ సమర్పించుకోవడము చాలా ప్రాముఖ్యం. జ్ఞానులు వారి జీవితాన్ని సమర్పించుకొని యూదుల రాజును వెతుకుతూ వచ్చారు, ఆయన పూజించడానికి వచ్చారు. చాలా మంది ఆ మాటలు సెలవిస్తారు. మనము తర్వాత వచనాల్లో కూడా మనం చూస్తే హేరోదు రాజు ఆ జ్ఞానంలో పిలిపించాడు. చూడండి 6వ వచనం నుండి, అంతటా హేరోదు ఆ జ్ఞానులు రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువుల విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు జ్ఞానులు ఆయన శిష్యు నిజమైన వెలుగు ప్రతి మనిషి ఆయన వెలుగులో వచ్చినందుకు నా కాలం నక్షత్రం వచ్చి అది యేసు ఒక గొప్ప మాటను యేసుక్రీస్తు ప్రభు
చేయవలసిందిగా కోరుచున్నాను. మీ వెలుగు ప్రణీత్ రెడ్డి గారు కూడా డిసెంబర్ 24వ తారీఖున ప్రత్యేకంగా ఒంగోలు పట్టణంలో జూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో క్యాండిల్ లైట్ సర్వీస్ అనేది ఘనంగా జరుగుతుంటుంది. దానికి ఆనవాయితీగా మాగుంట కుటుంబం తరఫున నేను దాదాపు 20 సంవత్సరాలుగా వస్తూ ఉన్నాను. నేను ఈరోజు ప్రత్యేకంగా కూడా సోదరుడు యువనాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కూడా రావటం కూడా జరిగింది. సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, కమిటీ సభ్యులందరూ, పాస్టర్ గారు ఆషీర్ పాల్ గారు వారు కూడా చక్కటి సందేశం ఇవ్వటం, చాలా చక్కటి వైబ్రేషన్స్. యూ షుడ్ ఆల్వేస్ థింక్ దట్ గాడ్ ఈజ్ జీసస్ ఈజ్ దేర్. ఆయన చెప్పే సందేశాన్ని కూడా విని ఆయన ఆశీస్సులు ఇక్కడికి తీసుకునే దాని కొరకు వేలాది మంది ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషంగా ఎప్పుడు చూస్తున్నాను నేను. రియల్లీ ఇట్స్ ఎ గుడ్ వైబ్రేషన్ ఫర్ మై ఫ్యామిలీ. ఐ కంటిన్యూ టు, యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్, కంటిన్యూ టు కమ్ హియర్ అండ్ ఎవ్రీథింగ్. టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ జీసస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అట్లాగే ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ఈ కమిటీ మెంబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చే సంవత్సరం కూడా అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ని మేము ఎంతో సక్సెస్ఫుల్గా విజయవంతంగా మేము నిర్వర్తించాము. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్కి ముఖ్యంగా అతిథులుగా విచ్చేసినటువంటి మాగుంట గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, తర్వాత మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయులు ప్రణీత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు వచ్చి చక్కటి మెసేజ్ మాకు ఇచ్చి వారి గ్రీటింగ్స్ తెలియజేసినందుకు ప్రత్యేకంగా వారి కుటుంబాలకు. జేఎంబీ చర్చ్ చాలా చరిత్ర కలిగిన సంఘము. ఈ సంఘానికి కాపర్గా రెవరెండ్ జాన్ అగస్టిన్ గారు, అదేవిధంగా నేను ఆషీర్ పాల్, మేము కాపర్లుగా పనిచేస్తున్నాం. ఈ దినం ఈ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్లో దేవుని వాక్యమును బోధించి యేసుక్రీస్తు అనుగ్రహించిన వెలుగు, ఆయన నిజమైన వెలుగు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగును జ్ఞాపకము చేసుకుంటూ మేము కొవ్వొత్తులను వెలిగిస్తూ ఇతరులకు ఆ వెలుగునిస్తూ ఉంటాం. ఎందుకంటే యేసే సెలవిచ్చాడు, ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి మేము వెలుగును పొందుకొని ఇతరులకు వెలుగునీయమన్నాడు. కాబట్టి ఆ సందేశమును మేము మర్చిపోకుండా ఇతరులకు వెలుగు చూపించేవారిగా క్రైస్తవ సమాజం ఉన్నది. ఎన్నో సహాయ సహకారాలతో అనేకులకు సహాయపడుతూ బీదవారిని, బడుగు బలహీన వర్గ వాళ్ళకు ఎంతగానో సహాయపడుతూ మేము ముందుకు సాగుతున్నాం. సంఘం కూడా ఈ యొక్క మాసంలో ఎన్నో కార్యక్రమాలు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. వాజ్పేయి జయంతి సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు. బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ వైసీ యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర మోహన్ రావు, సెగ్గం శ్రీనివాసరావు, సంజీవ్ కుమార్, రాయపాటి అజయ్, ఐ సీతారామయ్య, పి దామోదర్, కాట రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. वाजपेयी गारू जोहार अटल बिहारी वाजपेयी मातरम मातरम वंदे भारत माता की भारत माता की भारत माता की भारत माता की 4 फुट लागंడి 4 फुट लागंడి वाजपेयी गारू जोहार भारत माता की
पार्टी जोहार अटल जी जोहार अटल बिहारी वाजपेयी गारू మాజీ భారత ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని శక్తి కేంద్రాల్లో కూడా ఈ యొక్క జెండా ఆవిష్కరణ జరగాలని దాంట్లో భాగంగానే ఈ రోజున నా శక్తి కేంద్రంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక ఉన్నతమైన కుటుంబం. వాళ్ళ తండ్రి గారు ఒక బలి టీచర్ అయితే ఆ కుటుంబంలో వచ్చిన వ్యక్తి. అలాగే ఆర్ఎస్ఎస్లో సుదీర్ఘకాలం ఉండి అనేక ఇబ్బందులు పడి ఆర్ఎస్ఎస్లో వాజ్పేయి గారిని దేశానికి సుపరిపాలన అందించినటువంటి వ్యక్తిగా భారత జాతి ఆయన్ని సదా జ్ఞాపకం ఉంచుకుంటుంది. మరి అదేవిధంగా అభివృద్ధికి చిహ్నాలైనటువంటి రహదారులని, జాతీయ రహదారులని వేగవంతంగా ఆచరణలో పెట్టించినటువంటి మహానుభావుడు స్వర్గీయ వాజ్పేయి గారు. మరి అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఆ బాటలోనే నా జీవితం చివరి భేదవానికి కూడా ఉపయోగపడాలి. భేదవాడనే కూడా ఈ దేశంలో ఉండటానికి లేదు అనే నినాదంతో ఆయన ముందుకు రావడం జరిగింది. అలాగే నేషనల్ రహదారులు ఒకప్పుడు గుంటల మెట్లతో ఉండేవి. పోవాలంటే ఒకటి దాదాపు ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళాలంటే 4 గంటలు 5 గంటలు పట్టేది. వాజ్పేయి గారి లక్ష్మీ వాజ్పేయి గారికి పుట్టారు బ్రాహ్మణ. చలి తీవ్రతతో పాటు ఈ రోజు తెల్లవారుజామున ఒంగోలు నగరాన్ని పొగమంచు కమ్మేసింది. రహదారులను పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 గంటలైనా పొగమంచు కురుస్తూ ఉండడంతో ప్రకృతి ప్రేమికులు మంచును ఆస్వాదించారు. మంచు కురిసే వేళ మనోహర దృశ్యాలను వీక్షిద్దాం. హెచ్సిఎల్ టెక్ కంపెనీ ఇంటర్ 2వ సంవత్సరం చదివే విద్యార్థులకు ఈ నెల 28, 29 తేదీల్లో ఆన్లైన్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ యాజమాన్యాల పరిధిలో ఇంటర్ 2వ సంవత్సరం చదివే విద్యార్థులంతా హెచ్సిఎల్ టెక్ నిర్వహించే ఆన్లైన్ టెస్టుకు అర్హులని తెలిపారు. ఆన్లైన్లో అర్హత సాధించిన విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్ తమ వద్ద ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులంతా ఆన్లైన్ ఎగ్జామ్ రాసేలా చూడాలని శ్రీనివాసరావు కోరారు. కంపెనీ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జాము ప్రతి కళాశాలలో డిసెంబర్ 28, 29న నిర్వహించబడుతుంది. తదుపరి ఆన్లైన్ టెస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్కి కాల్ఫర్ చేసి దీని ద్వారా ఉద్యోగాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరినీ దీనిలో ఎన్రోల్ చేయవలసిందిగా మన ప్రభుత్వ జూనియర్ కళాశాల, అలానే ఎయిడెడ్ కళాశాలలు, కేజీబీవీలు, సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, మోడల్ స్కూల్స్ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇది అర్జెంట్ మోస్ట్ ఇంపార్టెంట్గా భావించి
ప్రిన్సిపాల్స్ అందరూ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. అంటే దీని ద్వారా ఏం చేయబోతున్నారు సార్? నెక్స్ట్ విత్ స్టూడెంట్స్కి ఏ బెనిఫిట్? ఆ స్టూడెంట్స్కి తద్వారా క్యాంపస్ ఇంటర్వ్యూలు రావడం జరుగుతుంది. తద్వారా ఉద్యోగాలు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే క్వాలిఫికేషన్తో కూడా ఉద్యోగం సంపాదించే అవకాశాలు మెండుగా ఉంటాయండి. ఈ టెక్ బి వాళ్ళకి చాలా నీడీ ఉంది, అవసరం ఉంది. కాబట్టి ఈ ఎగ్జామ్ ద్వారా ఉద్యోగం సంపాదించే అవకాశాలు మెండుగా ఉంటాయి. వాళ్ళకి శాలరీ ఏమన్నా ఉందా సార్? శాలరీ 15,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎఫిషియన్సీని బట్టి ఇంకా అనుభవం వాటిని బట్టి శాలరీ కూడా ఇంకెక్కువ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే టెస్ట్ ఎప్పుడు పెడుతున్నారు సార్? అది టెస్ట్ డిసెంబర్ 28, 12 మరియు 29, 12 అదే కళాశాలలో ఎగ్జామ్ జరుగుద్దండి. అంటే ఆన్లైన్ ద్వారా సార్? ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ జరుగుద్ది. ఆన్లైన్లో ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూస్ జరుగుతాయండి. దీన్ని అంటే ఇంటర్ ఎంతమంది ఉన్నారు సార్ పిల్లలు మన సెకండ్ ఇయర్? ఒక 1,600 మంది మన గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారండి. ఆ తర్వాత ఒక 3,000 మంది, దాదాపుగా 2,500 వరకు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారు. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. దాంట్లో గవర్నమెంట్ ప్రైవేట్ అనేం లేదు. అన్ని మేనేజ్మెంట్ విద్యార్థులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని పేర్నమెట్టలోని గ్రేస్ గాస్పల్ ఫెలోషిప్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘ కాపరి పాటిబండ్ల డానియల్ వాక్య సందేశం అందజేశారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రభువు రాకడను కీర్తిస్తూ ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పాటలు అలరించాయి. అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు కావాలైనా ప్రతి ఆత్మను ఆయన వెలిగింపబడి ఇతరులకు వెలుగుకుండే కృప దయచు. ప్రతి బిడ్డను దీవించండి నాయన, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ వెలుగు పట్టుకున్నారు ప్రభు బిడ్డలు, వారి కుటుంబాలు వెలిగించుకొని 30 60 100 ప్రతి కుటుంబం దీవింపబడే వారిని దయచండి. ఈ దినమున మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తాం. మా ప్రభు యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన మానవ లోకానికి, మానవ జీవితానికి ఆయన ఇచ్చినటువంటి త్యాగాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఆయన నేర్పినటువంటి పాఠం నిన్న వలే నీ కుటుంబాన్ని ప్రేమించుకుని చెప్పినటువంటి మాటను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అందరూ కూడా 2023 నుంచి 2024 నైజీరియా ప్రభుత్వం నుంచి హానరీ చీఫ్ అవార్డు అందుకున్న ఒంగోలుకు చెందిన కండే వెంకటేశ్వర్లను ఆయన మిత్ర బృందం సత్కరించింది. లాయర్పేటలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. నైజీరియా ప్రభుత్వం నుంచి హానరీ చీఫ్ అవార్డు అందుకున్న మొదటి తెలుగువాడిగా గుర్తింపు పొందారని డిప్యూటీ మేయర్ వేమూరి
సత్యనారాయణ అన్నారు. ఒంగోలులో పుట్టి పెరిగానని, ఉన్నత విద్య పూర్తి చేసి వివిధ ఉద్యోగాలు చేసిన సంతృప్తి లేక రాజీనామా చేసి నైజీరియాలో ఓ ప్రముఖ కంపెనీలో మేనేజర్గా పనిచేశానని వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం దుబాయ్ వెళ్లి సొంతంగా ఫార్చ్యూన్ ప్యాక్ అనే సంస్థను ప్రారంభించి ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతులు చేయడంతో పాటు తాను చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డు లభించిందన్నారు. కార్యక్రమంలో చెన్నకేశవ దేవస్థానం చైర్మన్ గురునాథరావు, కార్పొరేటర్ గిరిజా శంకర శాండిల్య, పొగాకు సమైక్య చైర్మన్ బసివిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మురళి, కండే రమణ, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం చేసి మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చాను. అప్పుడు మా అమ్మగారి కోరిక అన్నట్టు ఇద్దరు పిల్లలను ఒకరైనా కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, కనీసం పోలీస్ స్టేషను లేదా కానిస్టేబుల్, హోంగార్డ్ కానీ ఆమె కోరిక మేరకు మళ్ళా అప్పుడు కాంపిటీషన్ జరిగింది. IBPS ఇండియన్ బ్యాంకింగ్ సర్వీస్లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే నా వృత్తిరీత్యా నేను చదువుకున్న దాని ప్రకారం 20 టెక్నాలజీలో నేను స్పెషలైజేషన్ చేసిందంటే సెక్యూరిటీస్. సో అప్పుడు నేను 2 సెలెక్ట్ అయ్యాను. ఒకటి మన ఇండ్ల స్టాంపు దస్తావేజీలకు ఒకటిను, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నన్ను పోస్టింగ్ కలకత్తాలో చేశారు. 2 years ఉద్యోగం అక్కడ చేసి, కానీ ఆ ఉద్యోగం నాకు ఎందుకు సంతృప్తినివ్వాలి. ఐ కెన్ డూ మెనీ థింగ్స్, ఐ కెన్ డూ సంథింగ్. సో అంటే 8 నెలలు ప్రాసెస్ ఆ ఉద్యోగానికి, రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ అయినా కానీ నేను 2 years చేసి సిన్స్ ఐఎమ్ నాట్ హ్యాపీ. నేను రెసిగ్నేషన్ తీసుకెళ్తే అప్పుడు మ్యారేజ్ కావాలి. అప్పుడు AGM ఏమన్నారంటే ఆర్ యూ సీరియస్ అని అన్నారు. అనగా నేను దాన్ని రిజైన్ చేసేసి నేను నైజీరియా దేశం వెళ్ళడం జరిగింది 2008లో. 2008 నుంచి 2009 వరకు అక్కడ జాబ్ చేశాను. అక్కడ అపారమైన అవకాశాలు, కొత్త ఎంటర్ప్రీనర్స్, ఇండస్ట్రియల్ పరంగా ఎన్నో చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది, కానీ అంత చేసుకోగల ఆర్థిక పరంగా లేదు. దేశాలకు వెళ్ళి వ్యాపారవేత్తగా స్థిరపడటం కాకుండా అక్కడ అందించిన సేవలకు గాను నైజీరియా ప్రభుత్వం వారు హాండ్రీ చీఫ్ అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందకరమైన విషయం. ఆయన అక్కడ స్థిరపడటమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చూసుకుంటా, వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ తమ్ముడిని కూడా రాజకీయంగా ఎంకరేజ్ చేస్తా, ఇంకా అందరికీ కూడా దాని వంతు సహాయం చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇంకైనా భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు కానీ ఇంకేదన్నా ఆశించిన విధంగా ఆయన ఉద్యోగపరంగా కానీ అనే దీని మీద అతనిలో ఉన్న కమిట్మెంట్ నేను ఈ మధ్య ఒక 2-3 ఫంక్షన్లో 2-3 ఇష్యూస్లో వారు ఈ రోజుల్లో కూడా ఇంత కమిట్మెంట్గా వర్క్ చేస్తారా అని నేను అనుకోవటం జరిగింది. వారిలో ఉన్నటువంటి సేవా దృక్పథం కానీ, స్నేహ ధర్మం కానీ, ఇలాంటి ప్రభుత్వం గుర్తించి, నైజీరియా ప్రభుత్వం గుర్తించి ఇలా హానరీ చీఫ్ ఇది ఇవ్వటం అనేది చాలా విశేషమైనది. ప్రతి ఒక్కరూ వైద్య కేంద్రంలోని వసతులను వినియోగించుకోవాలని డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. టంగుటూరు మండలం వెంకటాయపాలెం గ్రామంలో స్ఫూర్తి ఉచిత ప్రజా వైద్య కేంద్రం గౌరవ సలహాదారులు బొడ్డు వెంకటేశ్వర్లు ప్రారంభించారు. పేద ప్రజలకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందని వెంకయ్య అన్నారు. అదేవిధంగా నిరుపేదలైన ఎస్టీ కాలనీ వాసులకు ఉచిత వైద్యం సేవలు అందిస్తున్న స్ఫూర్తి స్వచ్ఛంద నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో నత్తల హరిబాబు, నాయకులు తేళ్ల డేవిడ్, బొడ్డు శ్రీనివాసరావు, బొడ్డు వేణు, కారుమంచి తేజ, ఆర్ఎంపీలు, స్ఫూర్తి ప్రతినిధులు దుగ్గిరాల సునీల్ కుమార్, నత్తల హరిబాబు, బుర్రి చంద్ర, బుర్రి వంశీ పాల్గొన్నారు. బీపీ ఏం లేదు, 200 ఉంది. బీపీకి ముందు రాస్తున్నా, బీపీ ఉప్పు తగ్గించు.
యేసు ప్రభువు కరుణకు ప్రతిరూపమని ఆయన కరుణను ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి కరుణించి తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనాడు మీరు పోరాటం చేసిన మరలా ఇవ్వకపోతున్న సమయంలో కూడా మీకు తెలియని విషయం కాదు. గ్రాట్యుటీ అడుగుతున్నారు. ఈదర అన్నపూర్ణ అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరుకుంది. ఒంగోలు కలెక్టరేట్ వద్దనే అంగన్వాడీల పిల్లలకు క్రిస్మస్ దుస్తులు వేసి పండుగ చేసుకున్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వ్యవస్థాపక నాయకురాలు ప్రశాంతి కుమారి, అధ్యక్షురాలు కెవి సుబ్బమ్మ, సిఐటియు నాయకులు దామా శ్రీనివాసరావు, ఎస్కే హుస్సేన్, సిహెచ్ రాంబాబు, ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ శాంతి దినోత్సవం అయినటువంటి క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటే శాంతికి, క్షమకు, దయకు, కరుణకు నిదర్శనం. అటువంటి అన్నీ ఈ ప్రభుత్వానికి లేవని, ఈ మొద్దు ప్రభుత్వానికి, మూర్ఖపు ప్రభుత్వానికి అవన్నీ కలిగించాలని యేసు ప్రభువును మేము కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రపంచమంతా ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉంటే అంగన్వాడీలు మాత్రం బజార్ను పడ్డారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం గుండానే వచ్చింది. 5 సంవత్సరాలుగా మేము అనేక మార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఇప్పుడైనా అనివార్యమైన పరిస్థితుల్లోనే ఈరోజు మేము సమ్మెకి దిగాం. మేమేమి గంతమ్మ కోరికలు కోరట్లేదు, కనీస వేతనాలు ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని పౌష్టికాహారం లేని దేశంగా చేసే మాకు పౌష్టికాహారం పనిలేదా జగనన్న అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, వాటికి అనుగుణంగా మాకు వేతనాలు పెంచాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పెంచని పక్షంలో ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు 1,06,000 మంది ఉన్నారు. 4 లక్షల ఓట్లు ఉన్నాయి అంగన్వాడీలకి. మేము 35 లక్షల మందికి సేవలు చేస్తూ ఉన్నాం. ఇంకొక 4 లక్షల ఓట్లను మేము ప్రభావితం చేయగలుగుతాం. ఉన్న ఓట్లలో 2% ఓట్లు అంగన్వాడీలు ప్రభావితం చేయగలుగుతారు. ముఖ్యమంత్రి గారు, మీరు కూడా మా అంగన్వాడీలను గుర్తించకపోతే, పరిష్కారం చేయకపోతే ఈ 2% ఓట్లు చాలు మీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఆ సమస్యలు పరిష్కరిస్తారనుకున్నాను, కానీ కనీసం పండగ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలు ఉన్నారు. కనీసం పిల్లలకి కనీసం పండగ రోజైనా పిండి వంటలు కానీ, అన్నం కానీ వండి పట్టలేని పరిస్థితి. రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాము పిల్లల్ని ఇళ్ళకాడ కూర్చోబెట్టి. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి మా కనీస వేతనాలు అమలు చేయాలని, అట్లానే సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాట్యుటీని ఇవ్వాలని, అదేవిధంగా హెల్పర్స్ ప్రమోషన్లు ఇవ్వాలని, పెండింగ్ బకాయిలు వెంటనే ఇవ్వాలని, ఏ అయితే 11 డిమాండ్లు ఉన్నాయో ఆ 11 డిమాండ్లు పరిష్కారం చేసే దిశగా మా టీచర్కి, ఆయమ్మకి జీతా పంచండి ప్లీజ్ జగన్ మామ. హ్యాపీ క్రిస్మస్ జగన్ మామ. క్రిస్మస్ జగన్ మామ. నా పేరు అనుప్రియ, సోనియా గాంధీ నగర్ అంగన్వాడీ స్కూల్లో చదువుకుంటున్నాను. జగన్ మామ. భారత్ కాలనీలోని అపోస్తుల శాంతి ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాస్టర్ కె గోపీపాల్ క్రిస్మస్ విశిష్టతను వివరించి సర్వ మానవాళికి శాంతి, సమాధానం కలగాలని ప్రార్థించారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. పాపాల భారాలు కాలము సంపూర్ణమైనప్పుడు పెట్టగా దేవుని కుమారుడు, దేవుడు తన ప్రియ కుమారుడు యేసయ్యను ఈ లోకానికి మన కొరకు పంపించారు. అందుకే క్రిస్మస్ పండుగ అంటే తెలుసా పిల్లరా? క్రిస్మస్ అంటే తెలుసా? క్రీస్తును ఆరాధించటం.
క్రీస్తును మనం ఆరాధించాలి, క్రీస్తును మనం పూజించాలి, క్రీస్తులాగా మనం ఉండాలని, క్రీస్తులాగా మనం బ్రతకాలని, క్రీస్తు పోలిక ఈరోజు ఈ మాట వింటున్న నీలో నాలో మనలో ఆయన పోలిక రావాలని ఈరోజు మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ఈరోజు. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలా ఉన్నా ఒకసారి నీవే పరిశీలన చేసుకోవాలని, ఒకసారి నీ జీవితాన్ని యేసయ్య చేతులు పెట్టాలని, నీ కొరకే ఆయన వచ్చాడు ఈ లోకానికని నువ్వు గ్రహించాలని ఈరోజు దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను బిడ్డలారా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా క్రీస్తు యేసు మీ కొరకు చనిపోయాడు అని బైబిల్ సెలవిస్తుంది. అపరాధముల చేతను పాపముల చేతను సర్వ మానవాళి కొట్లు మిట్లాడుతుండగా మనలందరిని విడిపించి ఆయన ఉండేటువంటి స్థలములకు తీసుకెళ్ళడానికి 2023 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి అవతరించారు. చప్పట్లు కొట్టండి అన్న, చప్పట్లు కొట్టండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రకాశం జిల్లాలో అలాగే మరి ప్రేక్షకులు సత్య కేబుల్ ప్రేక్షకులకి అలాగే మరి చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సర్వ మానవాళి కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఈరోజు మీరు తలుచుకుంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడని, ఆయన సర్వమానవాళి పాపానికి పరిహార్థమై బలిపశువుగా మారారని, అందుకే ఈ లోకానికి యేసుప్రభు వారు వచ్చారు. ప్రతి కుటుంబంలో సమాధానం ఇవ్వాలని, ప్రతి కుటుంబంలో సంతోషం ఇవ్వాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషముతో వర్ధిల్లాలని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృపామయుడు, కనికర సంపన్నుడు. అలాంటి దేవుడు ఈరోజు జన్మదినాన్ని జరుపుకోవడానికి ఈరోజు దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి ఆ ప్రభుకు స్తుతులు చెల్లిస్తూ, అలాగే యేసుక్రీస్తు నామంలో మరి ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలో మీ కుటుంబాలలో సమాధానముతో పిల్ల పాపలతో పచ్చగా వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో సమాధానం ఉండాలని ప్రభు పేరుతో మిమ్మల్ని. క్రిస్మస్ పర్వదినం క్రైస్తవ సోదరులందరికీ పెద్ద పండుగ. ప్రపంచమంతా క్రిస్మస్ పర్వదినాన్ని అత్యంత కోలాహలంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఒంగోలులోని కబాడిపాలెం, క్లౌపేట, నీలంపాలెం, గద్దెలగుంట తదితర ప్రాంతాల్లో క్రీస్తు రాకను స్వాగతిస్తూ పెద్ద పెద్ద స్టార్స్, సీరియల్ లైటింగ్స్, విద్యుత్ దీపాలతో వారి వారి వీధుల్లో అలంకరించారు. దీంతో పాటు క్రీస్తు పుట్టుకను ఉద్దేశించి దూతలు బాలయేసు, మరియమ్మ ప్రతిమలతో అలంకరించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పలు క్రైస్తవుల ఇళ్లల్లో క్రీస్తు పుట్టుక సన్నివేశం ఏర్పాటు చేసుకున్నారు. పలు చోట్ల వారి వారి వీధుల ప్రారంభంలో పెద్ద పెద్ద స్టార్స్ చూపర్లకు కనువిందు చేస్తున్నాయి.
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలిసింది అనిందిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను సిఈ సొసైటీ మెంబర్సు, కబాడిపాలెం యూత్, కబాడిపాలెం పెద్దలు వీళ్ళందరి సమక్షంలో సిఈ సొసైటీ అనగా తెలుగులో క్రైస్తవ యత్న సమాజము, క్రిస్టియన్ ఎండోవర్ సొసైటీ 175 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కబాడిపాలెం సిఈ సొసైటీ 175 సంవత్సరాలుగా ఎన్నో ఘనమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. ఇప్పుడు నిర్వహిస్తూనే ఉన్నారు. కుర్రవాళ్ళందరూ యూత్, సిఈ సొసైటీ మెంబర్సు అందరూ చాలా గంభీరంగా ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం ఇంకా దేవుడి దయతోటి చాలా గంభీరంగా చాలా గొప్పగా అలంకరణ అన్నీ చేసి అన్ని పాలాల కంటే మిన్నగా కబాడిపాలెం సిఈ సొసైటీ అందరూ ప్రమాణం చేస్తూ ఉన్నారు. ఈ సెట్టింగు దేవుడి దయతోటి చాలా బాగా జరుగుతుంది. డిసెంబర్ 24వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు ఒంగోలులో కాక ప్రకాశం జిల్లాలో కంటే ప్రకాశం జిల్లా మనకంటే బాగా చేసేవాళ్ళు ఉండరు అనుకుంటున్నాను. మేము ప్రతి సంవత్సరం ఎంకరేజ్, పోయిన సంవత్సరం ఒకలాగా చేస్తే ఈ సంవత్సరం ఇంకా బాగా, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా, అట్లా ప్రతి సంవత్సరం ఈ సొసైటీ అభివృద్ధి చెందుతుంది. ఈ సొసైటీకి కబాడిపాలెంలో ఉన్న పెద్దలు అందరు సహకారంతో కుర్రోళ్ళు అందరూ యునైటెడ్గా ఈ కార్యక్రమాలని ఎంతో బాగా చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. దీనికి సహకరించినటువంటి పెద్దలకి, యూత్కి, అలాగే పాలెంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దీని ద్వారా మేము ఇచ్చే సందేశం ఏంటంటే క్రీస్తు యొక్క కృపను అందరూ గ్రహించాలి, అందరూ తెలుసుకోవాలి, క్రీస్తు మార్గంలో నడవాలని చెప్పి మేము క్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ విధంగా దాదాపు సంవత్సరంకి ఒకలాగా మేము చేస్తూ ఉంటాం. ఒక సంవత్సరం ఒకలాగా, ఇంకో సంవత్సరం ఇంకోలాగా, దానికి రెట్టింపే కానీ తగ్గేదేమి ఉండదు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా బాగా జరగాలని కోరుకుంటూ రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు. సమాజంలో నెలకొని ఉన్న అసమానతల నిర్మూలనే అంబేద్కర్ ధ్యేయమని భారత రాజ్యాంగం దానిని ప్రతిపాదిస్తుందని సామాజికవేత్త డాక్టర్ నూకుతోటి రవికుమార్ అన్నారు. డిసెంబర్ 25 మనుస్మృతి దినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ స్మృతివనం ఆధ్వర్యంలో పేర్నమిట అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 1927 డిసెంబర్ 25న డాక్టర్ అంబేద్కర్ మహమ్మద్ చెరువు పోరాటంలో పాల్గొని అశేష జన సమూహం మధ్య అసమానతలు చూపుతున్న మనుస్మృతిని బహిరంగంగా దహనం చేసి సామాజిక అసమానతల్ని నిరూపించాడని రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో స్మృతివనం అధ్యక్షుడు నూకుతోటి రామారావు, సభ్యులు కైలా రామకృష్ణ, డోలా బుజ్జి, కంకణాల శ్రీనివాసరావు, దారా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆపోజిట్గా ఇతని గాంధీనే భయపెట్టినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు. మిత్రులారా, మనం ఈరోజు ప్రతి ఒక్కరూ కానీ మినిమం 10th క్లాస్ చదువుకున్నారు. అంబేద్కర్ గారిని చదవండి. ఇది అంబేద్కర్ స్మృత్యం ఒక సంఘానికో ఒక పార్టీకో ఒక వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి నశించాలి మనుస్మృతి, నశించాలి నశించాలి మనుస్మృతి, నశించాలి నశించాలి మనుస్మృతి, నశించాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నశించాలి మనుస్మృతి, నశించాలి. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. సోదరులారా, ఈరోజు మీ అందరూ సమక్షంలో ఇదిగో ఈ మనుస్మృతి అనే దాన్ని మనం దహనం చేస్తున్నాం. ఇది అంబేద్కర్ ఇచ్చిన పిలుపు 1927 డిసెంబర్ 25న. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మహత్ చెరువులో నీళ్లు ముంచుకోవడానికి ఒక గొప్ప పోరాటం చేశారు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది. కొంతమంది అంటరాని వాళ్ళుగా, కొంతమంది హృదయపూర్వకంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు కార్యక్రమంలో మనుస్మృతి అంటే ఘోరాతి ఘోరమైన రవి చెప్పాడు, మన రవి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మీ పిల్లకాయల్ని ఇదిగో మనుస్మృతి అంటే ఏంది అని, అయ్యా ఇదిగో అంబేద్కర్ స్మృతి వనంలో శాంతినగర్లో గ్రంథాలయం పెట్టాము, ఆ గ్రంథాలయానికి మీ పిల్లకాయలు పంపించవలసింది. చదువుకోరు, మనల్ని చదవనీరు. మనం అందరం చదువుకుంటేనే మన జీవితాలు మారుతాయి అని చెప్పి అంబేద్కర్ అందరూ చదువుకోవాలని చెప్పి కోరుకున్నాడు. చదువుకుంటేనే మన ఆలోచన వస్తుందని చెప్పి కోరుకున్నాడు. ఆయన ఇచ్చిన పిలుపుని అందుకొని మనం ఈరోజు ఈ మనుస్మృతి అనే దాన్ని దహనం చేస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్కి జోహార్లు అర్పిస్తూ అద్దంకి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో రోటరీ పూర్వ అధ్యక్షులు డాక్టర్ ఉబ్బా దేవపాలన, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ అద్దంకి లేవి ప్రసాద్ సౌజన్యంతో క్రిస్మస్ సందర్భంగా ఎస్టీ కాలనీలోని పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు మాలాది శ్రీనివాసరావు, వీరయ్య, సందిరెడ్డి శ్రీనివాసరావు, నర్రా శ్రీలక్ష్మి, షేక్ మహమ్మద్ రఫీ, పసుపులేటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఈ చీరల పంపిణీకి దాతలు డాక్టర్ దేవపాలన మాస్టర్ గారు, అసిస్టెంట్ గవర్నర్ అద్దంకి లేవి ప్రసాద్ గారు దాతలుగా ఉన్నారు. వారికి అభినందనలు. మంచాలే ఇచ్చారంట, మళ్ళీ ఇంకా కుర్చీలు అటువంటి వాళ్ళు ఏదైనా అవకాశం ఉంటే పంపిస్తాను. నా కుర్చీలు ఏదైనా వేసుకుంటాను. అట్లనే ఇప్పుడు ఏంటంటే చెప్పేది, ఆయన చెప్పాడు, మంచి మాట చెప్పాడు ఆయన. పిల్లకాయని చదివించుకున్నా ఒక్క మాట చాలు, పిల్లకాయని చదివించుకున్నామా మీరు ఆ పిల్లకాయలు బాగుపడతారు, మీకంటే బాగా బతుకుతారు. మీ అర్థం మీరు డబ్బులు ఏరుకుంటానట్టు బతుకుతున్న కష్టపడి ఆ పిల్లకాయలను కూడా అదే బాగా పంపిస్తుంది. మీ అలవాటు వాళ్ళకి వస్తాయి. అందుకని మేము అందరూ ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. మన అధ్యక్షురాలు చెప్పారు, మన దేవపాలన మాస్టర్ గారికి చెప్పిన వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు, మీరందరూ ఏదో ఒక పని చేసుకుంటా ఉండండి, మీ పిల్లల్ని చదివించుకోండి. చదివించుకుంటే మీ పిల్లల్ని మీలాగా చదువులేని వాళ్ళగా పేదవాళ్ళగా ఉంచకుండా చక్కగా చదివించుకొని సెక్రటరీ జరీ గారు, రఫీ గారు, శ్రీలక్ష్మి మేడం గారు, ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మీకు ఇవన్నీ కూడా సహకారం చేస్తున్నటువంటి గౌరవ పెద్దలు దేవపాల మాస్టర్ గారు, మా అసిస్టెంట్ గవర్నర్ లేవి ప్రసాద్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఏంటంటే దాదాపు నాకు తెలిసి అయితే 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ రోడ్డు మార్జిన్లోనే ఉంటున్నారు వీళ్ళు. 20 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి ఎక్కడ ఏమీ స్థలాలు కానీ ఇవి కానీ లేవు. మరి ఇప్పుడు ఏదో ఇచ్చిన స్థలంలో కూడా ఇటువంటి పేదలకు ఏంటంటే ఏదో ఒకటి వాళ్ళకి దోషింది వాళ్ళు వేసుకొని నివాసం ఉంటుంటే శక్తి ఉన్నప్పుడు ఏదో ఒకటి కట్టుకునేవాళ్ళు.
పూర్తిగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే వీళ్ళు చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు పోకుండా ఇక్కడే నివసిస్తున్నారు. కానీ ఇది ఎప్పుడైనా ఇక్కడ ప్రాబ్లం అయింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా దేవుళ్ళు, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఇదే స్థితిలో కనపడుతున్నారు. వీళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు డెవలప్ అయింది లేదు, పెరిగింది లేదు. కాబట్టి ఇటువంటి పేదలకు ఈరోజు ఒక క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ యొక్క బట్టల కార్యక్రమాన్ని నేడు చేయటం చాలా సంతోషం. ఇదేంటంటే ఇందాక మామ చెప్పినట్టు భవిష్యత్తు ఉండాలంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏరియాకి రావడం జరిగింది. మగవాళ్ళు కూడా చెడు అలవాట్లు మానుకొని మీ పిల్లల్ని కూడా ఇవాళ చదివించుకొని వాళ్ళని కూడా ప్రయోజకులు చేయండి. మీ దురలవాట్లు మానుకుంటే మీ ఆడవాళ్ళు చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. కాబట్టి మీరు మగవాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, పని చేస్తారు కాదంటోలా, కానీ అలసిపోయి కత్తి ముందు తాగుదామనో గుట్కా ప్యాకెట్ వేసుకున్నామనో అవి వేసుకొని వీళ్ళందరినీ మీ ఆడవాళ్ళని మీరు ఇబ్బంది పెట్టినట్టు అవుద్ది. అందువల్ల మీరు అలాంటి ఏమి లేకుండా మీరు వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళ పిల్లల్ని మీరు భవిష్యత్తు, ఇప్పుడు గవర్నమెంట్ అన్ని విధాలా సహకరిస్తుంది చదువులకి, పిల్లల కోసం. మీరు ఇద్దరు పని చేయండి, భార్యాభర్తలు. పిల్లల్ని స్కూల్కి పంపించండి. తాగుదామనో గుట్కా ప్యాకెట్ వేసుకున్నామనో అవి వేసుకొని వీళ్ళందరినీ మీ ఆడవాళ్ళని మీరు ఇబ్బంది పెట్టినట్టు అవుద్ది. అందువల్ల మీరు అలాంటి ఏమి లేకుండా మీరు వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళ పిల్లల్ని మీరు భవిష్యత్తు, ఇప్పుడు గవర్నమెంట్ అన్ని విధాలా సహకరిస్తుంది చదువులకి, పిల్లల కోసం. మీరు ఇద్దరు పని చేయండి, భార్యాభర్తలు. పిల్లల్ని స్కూల్కి పంపించండి. కనీసం వర్షాలు వచ్చి 10వ తరగతి దాకా చదివితే వాళ్ళు బతకగలరు. మీకన్నా బాగా బతకడం కావాలి మనకి. తల్లిదండ్రులు కోరుకునేది ఏంది? పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లలు బాగా మనకు. అద్దంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న దీక్ష 13వ రోజుకి చేరుకుంది. అంగన్వాడీలు దీక్ష శిబిరం వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు, సిపిఎం నాయకులు వారికి మద్దతు తెలుపుతూ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు, శారద, సులోచన, సలోమి, సుబ్బరత్నం, వెంకాయమ్మ, ఆదిలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సంఘాలు వెనుకొండగా ఉంటాయి, ఆసరాగా ఉంటాయి. తప్పకుండా వస్తాం. మీకందరూ కూడా ఆడబిడ్డల్ని నువ్వే చెప్తున్నావు అక్కా చెల్లెమ్మలు, నేను బాధ పెట్టనని చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ అక్కా చెల్లెమ్మలు నీకు. అందుకని వీళ్ళని పండగ రోజుల్లో వీధుల్లో పండగలు చేసుకునేటువంటి పరిస్థితి కల్పించొద్దు. ఇప్పటికైనా స్పందించండి. వాళ్ళు న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ని పరిష్కారం చేసేదానికోసం ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజానికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఇదేదో గొంతెమ్మ కోరికగానో కావాలని చెప్తున్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. అంగన్వాడీలు న్యాయమైనటువంటి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని చెప్తా ఉన్నారు. ఇదేదో ఈరోజు అడగటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే అంగన్వాడీలకి తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా నేను వేతనాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. అనేక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోమని చెప్పేసి ఈరోజు అంగన్వాడీలు గత 4.5 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నారు. నిలబెట్టుకోలేదు కాబట్టి ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మెని చర్చల ద్వారాగా పరిష్కరించి
వాళ్ళకి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేసే ప్రయత్నం చేయకుండా అంగన్వాడీల సెంటర్లని తాళాలు పగలగొట్టి బలవంతంగా సెంటర్లు తెరిపించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఇది కూడా ప్రజానీకం గమనించాలి. వీళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్స్ తోటి ఈరోజు రోడ్డునెక్కినటువంటి పరిస్థితి. అందుకని వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కూడా అందరూ మద్దతుగా వీళ్ళకి తెలియజేయాలని చెప్పేసి వేల కోట్ల రూపాయలు ఈరోజు వృధాగా ఖర్చులు పెడతా ఉన్నారు. వీళ్ళకి ఇచ్చేటువంటి వేతనం అదనంగా అయినటువంటి వేతనం ఇస్తే ఇది ఈ రాష్ట్రానికి బడ్జెట్కి లేకపోతే ఆర్థిక దానికి ఏమి పెద్ద తప్పులు మునిగిపోయే పని లేదు. డబ్బులు లేవని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఆయన గెస్ట్ హౌస్ కట్టించుకునే దానికి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా అదనమైనటువంటి ఖర్చులు చాలా పెడతా ఉన్నారు. అట్లాంటి ఖర్చులతో పోల్చి శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గతం గురించి ఆలోచించే బదులు భవిష్యత్తులో ఏదైనా కొత్తది చేయడానికి ప్రయత్నించండి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.